ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కీర్తనల గ్రంథము 117వ కీర్తన 1వ చరణం. ఫర్ గ్రేట్ ఈజ్ హిజ్ లవ్ టువర్డ్స్ us and faithfulness of the Lord endures forever. Psalms chapter 117 verse 1. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ఈరోజు ఈ సంవత్సరంలో అనగా ఈ 2023వ సంవత్సరంలో చివరి రోజు. ఈ సంవత్సరంలో చివరి గడియలో మనం ఉన్నాం. ఈ ప్రపంచమంతా కూడా ఎంతో ఆనందంగా 2023కి గుడ్ బై చెప్పి 2024ను ఇన్వైట్ చేస్తున్నటువంటి సందర్భం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క సంవత్సరం ఈ చివరి రోజును చూడగలుగుతున్నామంటే, ఈ రోజున సజీవముగా ఉండి ఈ వాక్యము వినగలుగుతున్నామంటే, మన కన్నులతో ఈ లోకాన్ని చూడగలుగుతున్నాము, కుటుంబాన్ని చూసుకోగలుగుతున్నాము అంటే అందుకు కారణం మన డబ్బో, మన అధికారమో, మనకున్న శారీరక శక్తో ఏది కాదండి. మరేంటండి అంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉండబట్టి, ఆయన మనల్ని ఈ సంవత్సరము మొదలుకొని ఈ సమయం వరకు కాపాడిన విధానాన్ని బట్టి మనము సజీవులముగా ఉన్నాము అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన యేసయ్య కృప లేనిదే మనం ఈ రోజున లేము. ఆయన కాపుదల మనకు అనుగ్రహించనిదే మనము ఈ విధంగా ఉండలేము. కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున నీ ఆలోచనలు నెరవేర్చితివి అని. అవునండి, దేవుడు గడిచిన సంవత్సరం అంతా కూడా మన జీవితాల్లో అద్భుతము చేసి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని మన ఎడల జరిగించాడు. అందును బట్టి మనము ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామమును హెచ్చించాలి. ఆయన నామాన్ని హెచ్చించడం అంటే ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం నా దేవుడే అని ప్రకటించాలి. చాలామంది మన బంధువులు, స్నేహితులు అన్యులుగా ఉన్నారు. విష్ చేయడానికి ఫోన్ చేస్తుంటారు, ఇంటికి వస్తుంటారు, నైట్ కేకులు కోద్దామని చెప్తుంటారు. ఆ సందర్భంలో ఆ సమయాన్ని మనము దేవుని మాటలు ప్రకటించడానికి, ఆయన కృపను, ఆయన ప్రేమను చెప్పడానికి వినియోగించాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. నిజమే కదా, కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా ఆయన గడిచిన ఈ సంవత్సరం అంతా ఎంతగానో మేలు చేశాడు, ఉపకారం చేశాడు. అనేక సార్లు మనము ప్రమాదములో ఉండి మొర్రపెట్టగా ఆయన మన మొరను విని మనల్ని రక్షించాడు. అనేక సార్లు నిరుత్సాహముతో కృంగిపోయి ఉండగా ఉత్సాహాన్ని ఇచ్చి నీకు నేనున్నాను అని ధైర్యపరిచి నడిపించాడు. మనము చేస్తున్నటువంటి పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో మనకు తోడుగా ఉన్నాడు. మనము అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనము ఆర్థికంగా చితికిపోయినప్పుడు మనల్ని ఆదరించాడు. ఒక్కటేమిటండి, ప్రతి నిమిషం అనుక్షణం దేవుడు మనకు ఉపకారము చేశాడు గనుకనే మనము జీవించగలుగుతున్నాం. ఈరోజు భక్తుడు వాక్యం ద్వారా చెప్తున్నట్లుగా ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. హెచ్చుగా అంటే ఏమిటంటే, మనము గడిచిన సంవత్సరం అంతా కూడా చేసిన కార్యాలు, మన ప్రవర్తన, మన అవిధేయత, మనము దేవునికి ఎదురు తిరిగేతనం, ఆయనకు ఆయాసకరంగా మనము నోటి ద్వారా పలికిన మాటలు, మనము జీవించిన విధానం, ఎక్కడా కూడా దేనిని బట్టి కూడా మనము జీవించే అర్హులము కాదు. ఎంత మంచిగా జీవించాలని మనం ప్రయత్నించినా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భములో ఆయన్ను ఆయాసపరిచిన వారమే అయినప్పటికీ అవన్నీ జ్ఞాపకము చేసుకోకుండా, అవన్నిటినీ మనకు ఎత్తి చూపకుండా, అవేవి పట్టించుకోకుండా మనపై తన నిస్వార్థమైన ప్రేమను చూపాడు. చూడండి,
అదే ఆయన హెచ్చైన కృప అంటే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ రోజున ఈ యొక్క సంవత్సరం లాస్ట్ రోజున చేయాల్సింది ఏమిటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఏ విషయాల్లో అయితే ఆయనకు అవిధేయులుగా ఉన్నామో, ఏ విషయాలను బట్టి ఆయన నామాన్ని మన పనికి మాలిన ప్రవర్తనతో అవమానపరిచామో ఆ విషయాల్లో మమ్మల్ని క్షమించయ్యా అని వేడుకోవడం. రానున్న సంవత్సరంలో నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా అని తీర్మానం తీసుకోవడం ఈరోజు మనము చేయాలి. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్తున్నట్లుగా కుటుంబంలో ఎవరినైనా బాధ పెట్టామేమో, స్నేహితుల్లో ఎవరినైనా నొప్పించామేమో జ్ఞాపకము చేసుకొని వారితో సమాధానపడి దేవుని ప్రేమను కనబరుచుదాం. వ్యర్థంగా ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా దేవుని సన్నిధిలో గడుపుతూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్దాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి జీవాన్ని పోసిన దేవుడవు ప్రభువా, పరమ వైద్యుడవు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సురక్షితముగా క్షేమముగా మమ్మల్ని సజీవుల లెక్కల్లో నిలవబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, నీవే మా దేవుడవు. మమ్మల్ని హెచ్చించిన విధానమును బట్టి అయ్యా అనుదినము మిమ్మల్ని స్తుతిస్తాం ప్రభువా, మిమ్మల్ని ఆరాధిస్తామయ్యా. మీరు మా పట్ల జరిగించిన కార్యములను బట్టి అయ్యా మీ యొక్క సత్య స్వభావమును మేము అనుసరించి నడుచుకునేటువంటి మనసును మాకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సంవత్సరం అంతటిని బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభువా మరి తండ్రి మీ యొక్క వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. వారి జీవితంలో జరిగించిన మేలులను బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో బిడ్డలను మీరే లేవనెత్తండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభు అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నారో అయ్యా వారి యొక్క జీవితాన్ని తండ్రి అయ్యా మీరే మార్చమని వేడుకుంటున్నాం. అప్పులను కొట్టివేయండి, ఆర్థిక సమస్యలను తీసివేయండి, మీ యొక్క మహిమైశ్వరంలో ప్రతి అవసరమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డల కుటుంబంలో తండ్రి సమాధానము లేక, శాంతి లేక జీవిస్తున్నారో ప్రభువా, వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానమును మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా కుటుంబంలో విభేదాలు, మరి కుటుంబంలో అల్లర్లు, గొడవలు వాటన్నిటినీ తండ్రి తీసివేయండి అయ్యా. అందరూ సమాధానముతో సంతోషముతో జీవించడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా రక్షణ లేని బిడ్డలకు రక్షణ కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా ఇంకా మారు మనసు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా మీ సువార్తకు లోబడని అయా మనస్సులను మీరు మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా కోర్టు సమస్యల చేత బాధపడుచున్నారో వారికి తండ్రి మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. భూతగత సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అదేవిధంగా సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుతున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు నా ప్రభువా ఉద్యోగము లేక బాధపడుతున్నారో ప్రభు వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా వారికి మంచి ఉద్యోగం దయచేయమని తండ్రి వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా అయా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహమును దయచేయమని బ్రతిమిలాడుతున్నాం ప్రభా. అయా త్రాగుడు వ్యసనాలకు బానిసలై, అయా వ్యభిచార వ్యసనాలకు బానిసలై ప్రభువా మరి తండ్రి అయా ఎవరైతే అపవాది బంధకాలలో పడి ఉన్నారో యేసు నామములో అట్టి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుతున్నాం ప్రభువా. అదేవిధంగా చిన్న బిడ్డలను దీవించండి అయా. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకోకుండా ప్రభువా మీ పైన ఆనుకొని మీ పైన ఆధారపడేటువంటి మనసును ప్రతి యవ్వన బిడ్డకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి.
ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి మీరే వారిని తండ్రి ఆదరించి పోషించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము. మీ యొక్క సువార్త చేస్తున్న సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క సంఘాలను మీరు ఆశీర్వదించండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాల్లో జీవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి వారిని ధైర్యపరిచి బలపరిచి నడిపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.